ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే నగరం చుట్టూ కొత్తగా 3 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. దీంతో ఖమ్మం నగరానికి 3 వైపులా రింగ్ రోడ్డు రూపంలో ఫార్మేషన్ ఏర్పాటవుతుంది. ఈ 3 రోడ్లను కలిపేందుకు మరో 6.5 కిలోమీటర్ల మేర లింక్ అవసరం కాగా తాజాగా ఆ రోడ్డుకు కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. 2024-25 సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లాలో 6 రహదారుల కోసం 654.86 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు రాబోతోంది. ఇందులో భాగంగా NH 365A, NH 163G మధ్య లింక్ రోడ్డుకు 125 కోట్లకు అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. 2-3 నెలల్లోనే పూర్తి స్థాయి DPRను సిద్ధం చేసి టెక్నికల్ శాంక్షన్ తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్లను పిలుస్తారు. వేగంగా పనులు జరుగుతుండటంతో మరో ఏడాదిలోగా 3 జాతీయ రహదారుల పనులు పూర్తి కానుండగా తాజాగా మంజూరైన లింక్ రోడ్డు పనులు కూడా పూర్తయితే మరో 2 ఏళ్లలోనే ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది. నగరంలోని ట్రాఫిక్తో సంబంధం లేకుండా ఈ రింగ్ రోడ్డు గుండానే త్వరగా జర్నీ చేసే వీలు కలుగుతుంది. ఖమ్మం నగరం మీదుగా సూర్యాపేట, దేవరపల్లి జాతీయ రహదారిని 2200 కోట్లతో నిర్మిస్తున్నారు. నాగ్పూర్, విజయవాడ జాతీయ రహదారిని 6700 కోట్లతో నిర్మిస్తున్నారు. కోదాడ, కొరివి జాతీయ రహదారిని 1500 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటి కారణంగా 3 వైపులా 4 లైన్ల జాతీయ రహదారులు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయి. ఖమ్మం నగరానికి ఉత్తర భాగంలో కేవలం 6.5 కిలోమీటర్లను కొత్త రోడ్ల మధ్య లింకు చేయడం ద్వారా ఇప్పుడు రింగ్ రోడ్డు రూపుదిద్దుకోబోతుంది. వాస్తవానికి ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి ముందే ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర R&B మినిస్టర్గా ఉన్న సమయంలో 180 కోట్లతో మంజూరు చేశారు. అప్పట్లో నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక పెండింగ్లో పడింది. ఆ తర్వాత కొత్తగా జాతీయ రహదారులు ఏర్పాటు కావడంతో వాటిని ఉపయోగించుకుంటూ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం నగరం చుట్టూ రింగ్ రోడ్డు ఉండాలని గతంలో R&B మంత్రిగా ఉన్న సమయంలోనే 180 కోట్లతో మంజూరు చేశామన్నారు. నిధుల సమస్య కారణంగా అప్పుడు ఏర్పాటు కాలేదన్నారు మంత్రి. జాతీయ రహదారుల కారణంగా ఇప్పుడు రింగ్ రోడ్డు ఏర్పాటవుతుండడం సంతోషంగా ఉందన్నారు తుమ్మల. రింగ్ రోడ్డు చుట్టూ సర్వీస్ రోడ్లు ఉంటేనే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. రోడ్డు పక్కన హ్యాబిటేషన్లు ఉంటేనే NH అధికారులు సర్వీస్ రోడ్డు మంజూరు చేస్తారన్నారు. ముందైతే సర్వీస్ రోడ్డుకు ప్రపోజల్స్ పంపించాలని అధికారులకు సూచించాలని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.